హలో అందరికీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక పెద్ద హాయ్. ఎక్స్పెషల్లీ ఈ వీడియో అయితే న్యూ మోమ్స్కి అయితే బాగా యూజ్ అవుతుందండి. ఈరోజు నేను ఏంటంటే మస్క్ మెలన్తో ప్యూరీ చేస్తున్నాను. ప్యూరీ అంటే నేను మిక్సీ పట్టుకోవట్లేదు, మామూలుగా గ్రేటర్ తోటి గీరుతున్నాను. మా పాప, క్యూటీ పాప, దానికోసం ఈరోజు ఒక చిన్న ముక్కను మాత్రమే తీసుకుంటున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను కూడా. ఇది తింటుందో తినకూడదో చూడాలి, తింటుందో తినదో చూడాలి. చిన్న పాప కాబట్టి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఒక చిన్న ముక్క మాత్రమే తీసుకుంటున్నాను. ఈ సీడ్స్ని ఎండబెట్టుకొని తింటారు ఎవరైనా? మేమైతే తింటాము, మాకు అవి కూడా యూజ్ అవుతాయి. తర్వాత ఈ ముక్కని పీల్ తీసేసుకొని ముక్క రెడీ పెట్టుకుందాము. ప్యూరీ అంటే అందరూ మిక్సీలోనే వేస్తారు కదా, మిక్సీ మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి. మరి పల్చగా అయితే కూడా పిల్లలు అంతా దాన్ని చేయరు, మామూలుగానే మింగేస్తుంటారు. అదే కొంచెం బరకగా ఉంటే వాళ్ళు కూడా దాన్ని టేస్ట్ చేయగలుగుతారు, నమ్మడానికి కూడా కొంచెం వాళ్ళకు ఈజీగా వస్తుంది. నేనైతే ఇక్కడ నా దగ్గర ఇదైతే ఉంది, దీన్ని ఏమంటారు, దీంతో అయితే నేను సన్నగా ప్యూరీ లాగా గీరుకుంటున్నాను. ప్యూరీ అంటే ప్యూరీ కూడా అవ్వదు, కొంచెం గరకనే అవుతుంది. కొంచెం గడ్డలాగా ఉంటే చూసుకోండి, చూసి తీసేసుకోండి. చిన్నపిల్లలు కదా, ఇరుకుతుంది. మళ్ళీ మామూలుగా వచ్చిన పేస్ట్ మాత్రం యూస్ చేసుకోండి. ఏదైనా చిన్న పార్టికల్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసేసి పడేయండి, మళ్ళీ గొంతులు ఇరుకుతాయి కదా. నేనైతే చెక్ చేసుకొని పెడతాను. ప్యూరీ అయితే రెడీ అయిపోయిందండి. మా క్యూటీ పాప ఫస్ట్ టైం కదా, తింటుందో తినదో అనుకున్నాను నేనైతే, కానీ పర్లేదు తింటుంది. చూడండి, ఫస్ట్ టైం కదా, కొంచెమే పెడుతున్నా, మళ్ళీ తినకపోతే వేస్ట్ అయిపోతుందని. తింటే మాత్రం ఇంకోసారి ఇంకా కొంచెం పెట్టచ్చు. ఫస్ట్ టైం మాత్రం కొంచెమే ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా క్యూటీ పాప తరపున వీడియో చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. బాయ్ బాయ్.